వేసి యేసు రాజు లేచినాడు. మనుషుల మనసులు బురకలు వేసే యేసు రాజు లేచినాడు. తరగని జీవం వారికి దొరికెను యేసు రాజు లేచినాడు. తరగని స్వాస్థ్యం విరివిగా దొరికెను యేసు రాజు లేచినాడు. యేసు రాజు లేచినాడు. మరణం గెలిచి లేచినాడు. మూడవ దినమే లేస్తానని ముందే చెప్పాడు. పరలోకము దేవదూతలు వెతి ఉండిన గడియ కొరకు, మానవ జీవన గమనం మారే గడియ కొరకు. ఉదయాన్నే యేసు లేచి నారా బట్టలు పారవేసి సమాధి రాయి దొర్లిపోగా వెలుపలకొచ్చేను. సంబరాలు హద్దు దాటే పరలోకము దద్దరిల్లే, కేకలు వేసిరి దూతలు యేసుకు జయమని. యేసు రాజు లేచినాడు. మరణం గెలిచి లేచినాడు. మృత్యుంజయుడు లేచినాడు. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా. అనేక మందికి చెప్పాడు దేవుని స్తోత్రం హల్లెలూయా. విన్నవారు కన్నవారు ఈ సువార్త అనేక మందికి మనం ఏం చేసామండి వేళ మనం ఏం చేసామండి ఇంచుమించుగా 250-300 ఉంటారు అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇంతమంది జనం ఏం చేసామంటే ఊరంతా కూడా చెప్పొచ్చాం దేవుని స్తోత్రం. ఏం చెప్పొచ్చామంటే మనం తిరగడం వల్ల వాళ్ళు తింటాం వాళ్ళకి ఏమని చెప్పలేదు. మా దేవుడు లేచాడని చెప్పి మేము తిరుగుతున్నాం వీధులంట. ఇదిగో మేము ఇంతమంది తిరుగుతున్నాం అనే మాట వాళ్ళందరికీ చూపించాం అంతే. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం చూపించాం కాబట్టి అది సువర్తమానం చేశాం కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, నా పనిలో మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి బడా నమ్మకమైన మంచి దాసుడా. ఎందరైతే మిమ్మల్ని బట్టి మీరు తిరగడం బట్టి మీరు అందరూ వెళ్ళటం బట్టి ఎందరైతే దేవుళ్ళలోకి వస్తారో వాళ్ళని అటువంటి ఆకాశమండలంలో నక్షత్రం వలె నిరంతరం కూడా దేవుని స్తోత్రం మన ద్వారా ఏమైనా ఎంతమంది రక్షించబడతారో ఈవేళ కాకపోవచ్చు, ఈవేళ బాప్తిస్మం పొందవచ్చు. కాబట్టి ఈ సువార్త నిరంతరం కొనసాగిస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతూ దేవుని మేము పరుద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశించిన కాక ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, కృపామయుడా, జ్యోతిర్మయుడా, రక్తవర్ణుడా, ధవళవర్ణుడా, నీతిసూర్యుడా, మీకే స్తుతి స్తోత్ర చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈ యొక్క ఏకోజాము నుండి ఇంతవరకు నీ బిడ్డ మేమందరం కూడా ఈ యొక్క సువార్త దండయాత్ర ర్యాలీలో ప్రభా ఇంక ముంజవరం చర్చి కాడి మొదలుపెట్టి ఇటు పోతలంక మీదుగా నాయన ముంజవరపు కొట్టు పోతలంక ఇగో తండ్రి ముంజవరం గ్రామం అంతా తిరిగి మళ్ళీ చర్చి దగ్గరికి వచ్చి మీ నామాన్ని మహింపరిచాం. మీకే స్తోత్ర చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇది ఎప్పుడు జరుగుతున్న కార్యక్రమం. ఈ సంవత్సరం కొత్తగా నాయన ఆరాధన ఛానల్ వారు, ఆరాధన టీవీ వారు, అలాగే తండ్రి నాయన స్తోత్ర చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్య మీకే చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఒక దైవజనులు తండ్రి దేవానికి మీరు కృప చూపించారు, మీకు స్తోత్ర చెల్లిస్తూ ఉన్నాం. దీని ద్వారా ప్రభా తండ్రి ఇచ్చిన వారిని దీవించబడే భాగ్యం దయచేయండి. కాబట్టి ఇచ్చినటువంటి కుటుంబాలను కూడా ఇచ్చినటువంటి వ్యక్తులను కూడా మీరు దీవించండి. ఏ ఉద్దేశించారో మాకు తెలియదు. వారు చేస్తున్న పనుల్లో మీరు తోడు నడిపించి ఆస్వాదించండి. అలాగే దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ వస్తువులు కానీ పనిముట్లు కానీ నీ పనిలో వాడడానికి మేము ఉపయోగించే ఒక భాగ్యం దయచేయండి.
మహింపుని దీవెని దయచేస్తారని, నిన్ను ఆశ్రయించిన అన్నాడు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక, నువ్వు ప్రేమించవని తలగా చేస్తున్న తోగా వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, ఈ యొక్క ఎక్కువ జమున గొప్ప కార్యం చేయండి. ఈ గొప్ప మీ చిత్తమైతే కొంతమంది రక్షించబడడానికి మరి సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాం. ఎందరైతే రక్షించబడతారో ప్రభు, ఈరోజు నువ్వు తిరిగి లొరేస్తున్న రోజు ఎందరైతే బాప్తిసం పొందుతారో వారు ఎంతోనైనా దాని మరి దీవెని పొందడానికి ఆస్కారం ఉందని వాక్యం చెప్తూ ఉంది. అటు రీతిగా తండ్రి ఎవరైనా సిద్ధపడి ఉంటుందండి వారందరినీ కూడా మీరు తోడుకురండి, అనేక ఆత్మలు రక్షించండి, నీ మహిమల వరకు చోటు ఇవ్వండి, స్థానం కలిగించండి. ఈ సువార్త ద్వారా ఎటువంటి హాని శోధన ఎవరికి కలగకుండా తండ్రి బిడ్డలు బయలుదేరి వచ్చిన ఎవరికి కూడా ఎటువంటి బలహీనతలు సంభవించకుండా ప్రారంభం నుంచి చివరి వరకు మీరు తోడు నడిపించి ఆస్వాదించారు, మీరు కాపాడారు. ఇంకా ముఖ్యంగా తండ్రి 45 ఉపవాసం ఉండి తండ్రి, ఖచ్చితంగా ఒక పూట లేక ఓ రోజు ఉపవాసం ఉండి 45 కూడా తండ్రి నీ మందిలో కనిపెట్టిన బిడ్డలు నా తండ్రి వారిని అత్యధికంగా ఆస్వాదించండి, వారి ఆలోచన సఫలపరచండి, వారి కోరికలు సిద్ధింప చేయండి. అలాగే తండ్రి దీంట్లో 44 ప్రార్థనలో కొంతమంది గృహాల దగ్గర ప్రార్థనలు ఏర్పాటు చేసేదండి, వారిని కూడా జ్ఞాపకం చేసుకొచ్చున్నాం, సహాయం దయచేయండి. ఈ కూటాల నిమిత్తం కొంతమంది ధనం ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రభా, ఎంత ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారో వారిని దీవించి ఆస్వాదించండి. మీ దాసుని ప్రేమించి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు యొక్క ఫలం మీరు పొందిరని వాగ్దానం చేశావు. ఇంకో తండ్రి ఈరోజు నువ్వు తిరిగి 2 రోజులు వేసింది రోజు కానీ క్రిస్మస్ రోజు కానీ తండ్రి ఇదిగో దేవా మేము జరిపించేటువంటి పండుగల్లో ఉపవాస పండుగల్లో కానీ మా యొక్క ఈ 3 పండుగల్లో కూడా ప్రతి కుటుంబం యొక్క హస్తం కలవాలని నాయన లేవీకాండంలో ప్రభా నువ్వు సెలవిచ్చావు. అదే రీతిగా తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి దీంట్లో చేయి కలిపి మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. ఎందరైతే ఉత్సాహంతో నీ పని చేస్తూ ఉన్నారో వారందరినీ మెండైన దీవెనలతో వారు నింపండి, సహాయం చేయండి. నాయన ఇక ఉదయం 3 గంటల నుంచే ప్రభా ఇంకో సంఘ పెద్ద గారు అలాగే తండ్రి కొంతమంది పెద్దలు ప్రభా మరి దీంట్లో పాలు పంచుకొని మీ నామాన్ని మహింపరిచారు, యూత్ వారు పాలు పంచుకుని మహింపరిచారు, కమిటీ వారు మహిమ పొందారు, సండే స్కూల్ బిడ్డలో మీ నామాన్ని మహింపరిచారు, యూత్ మరి స్త్రీ సమాజం వారు మహింపరిచారు, సంఘ విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా మీ నామాన్ని మహింపరిచారు. ఇంచుమించు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యలో పాలు పంచుకుని నమ్ముచున్నాం. రానటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం, నశించిన దాన్ని వెదకి రక్షిస్తాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, నీవే రానటువంటి వారిని కూడా ప్రభా నువ్వు రక్షించండి, సహాయం దయచేయండి. ఎందుకంటే వారి కుటుంబాన్ని శిక్ష ఉండటం మీ చిత్తం కాదు ప్రభా, ప్రతి వ్యక్తిని కూడా నువ్వు మరి కాపాడే దేవుడు కనుక మీరే తగిన సహాయం చేసి మీరే బలపరిచి నడిపించి వారు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు దయచేసి అనేక మంది రక్షణలోకి ముందుకు సాగడానికి మీరు కృపను గ్రహించి మీరే మహింపుని దీవెని దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరు లేచి నిలబడదాం. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరుదనాహారము నేడు మాకు దయచేయండి, మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి, మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుడి బారి నుంచి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.